19:26-27. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు కొన్ని అమూల్యమైన మాటలు 7 మాటలు పలికారు. 7 మాటలలో కూడా 3వ మాట చాలా విలువైంది, చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేస్తున్నప్పుడు ఆయనతో ఉన్నవారు అపోస్తలుడైన యోహాను గారు ఒకడు, కొందరు స్త్రీలు మాత్రమే ఆయన శిలువ ఎదుట నిల్చుని ఉన్నారు. అక్కడ ఒక్కడే పురుషుడు ఉన్నాడు, ఆయన అపోస్తలుడైన యోహాను. ఒక గొప్ప దైవజనుడు ఏమంటాడంటే, దేవుడు ఆయన అన్ని చోట్ల ఉండలేక తల్లిని ప్రతి ఇంట్లో పెట్టాడేమో అని అంటాడు. తల్లికి కష్టం వచ్చినా ఓర్చుకుంటుంది, రోగం వచ్చినా ఓర్చుకుంటుంది, చింత కలిగినా ఓర్చుకుంటుంది, కానీ తన పిల్లలకు గాయమైతే అస్సలు ఓర్చుకోలేదు. యూట్యూబ్లో ఇన్స్పిరేషన్స్ వీడియోస్ వస్తాయి కదా, కోడి తన పిల్లలతో బయట ఆడుకునే సమయంలో గద్ద వచ్చి కోడి పిల్లలు తీసుకెళ్ళి వెళ్దామంటది, కానీ అక్కడ కోడి నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ అది తీసుకెళ్లే సమయానికి జోలు ఎత్తిన సింహం వల్ల అవుతుంది. కానీ ఇక్కడ మరియా అలా కాదు, దేవుని చిత్తం ఎరిగిన తల్లి. అక్కడ మరియా ఒక్కరిని కూడా ప్రశ్నించాలి. ఆత్మీయంగా అన్ని అర్థమవుతున్నాయి, కానీ భౌతికంగా ఎలా అర్థం చేసుకోవాలా, శరీరం అంతా దుఃఖాన్ని ఎలా సలహాగలదు, ఒక్క మాట కూడా లేదు. ఏడుస్తుంది, రోధిస్తుంది, గుండెలు బాదుకుంటుంది, కానీ ఎవరిని ఏమనలేకపోతుంది. రెండవది, ఎక్కువ మంది కూడా అక్కడ స్త్రీలే కనబడుతున్నారు. యోహాను సువార్త 19:25 ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిల్చుండిరి. చూశారా, అందరు కూడా స్త్రీలే కనబడుతున్నారు. నిజంగా శిలువలో వేలాడుతున్న యేసయ్యకు ఈ చిన్న మందని చూసి నిజంగా శిలువలో వేలాడుతున్న యేసయ్య బలాన్ని తెచ్చుకొని ఉంటాడు, ఆదరించబడి ఉంటాడు. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ పరిస్థితిలో అందరూ కూడా హేళన చేసే వాళ్ళే ఉన్నారు. నువ్వు దేవుని కుమారుని అయితే దిగిరా, శిలువ దిగిరా అని అన్నారు. నేటి కూడా ఇలాంటి సవాలు విసిరే వాళ్ళు కనబడుతున్నారు. అలా విసిరే వాళ్ళకి దేవుని వాక్యం ఏమంటుందంటే, నేను దిగితే నువ్వు ఎక్కాల్సి వస్తుంది శిలువ. నువ్వు బ్రతకడం కొరకు నువ్వు మరణించలేవు, నీ కొరకు పరిశుద్ధాత్మ మరణించాడు. కాబట్టి ఆయన శిలువ ఎక్కాడు. ఇంకా మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నిలబడిన వాళ్ళందరూ స్త్రీలే. ఆయనను అందరూ అసహించుకుంటున్నారు. చివరికి ఆయనను శిలువ వేస్తున్న కుడి ఎడమలో ఉన్న దొంగలు కూడా ఆయన కొంచెం అభ్యంతరంగా మాట్లాడినట్టు మత్తయి సువార్తలో రాయబడింది. చూడండి, ఇలాంటి ఓ భయంకరమైన పరిస్థితిలో నోరు కూడా ఎండిపోయింది, తడి ఆరిపోయింది. ఆయన ఈ దూషణ మాటల మధ్యలో నుండి తన బాధ్యతని మర్చిపోలేదు. మనం గమనించినట్టయితే యోహాను సువార్త 19:27 యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని చూపిస్తూ, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. శిష్యుడైన యోహాను గారికి చెప్పాడు. యోహాను గారిని చూపిస్తూ తల్లికి చెప్పాడు, ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. 27వ రాయబడింది ఏంటంటే, ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. అప్పటి నుంచి యోహాను గారు ఏం చేశారు, తన ఇంట చేర్చుకున్నాడు. ఇక్కడ మనకి తల్లి కనిపిస్తుంది, రెండవది కుమారుడు కనిపిస్తుంది, మూడవది ఇల్లు కనిపిస్తుంది. ఈ 3 విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ తల్లి ఆషామాష తల్లి కాదు. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 19:26 యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని చూపిస్తూ అంటున్నాడు, ఉమెన్ బిహోల్డ్ యువర్ సన్. ఏమనుంది? ఉమెన్ బిహోల్డ్ యువర్ సన్. తెలుగు బైబిల్లో అమ్మ అని రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉమెన్ అని. ఉమెన్ అంటే స్త్రీ. బైబిల్ ఏమని నేర్పిస్తుంది? స్త్రీ అంటే సంఘం. స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఆయన ఏ సిలువలో అయితే వేలాడడానికి, ఏ సిలువలో అయితే తన ప్రాణం పెట్టడానికి, ఏ సిలువలో అయితే తన రక్తాన్ని చిందడానికి కారణం అవుతుందో ఈ సంఘం కొరకే కదా తన ప్రాణాత్మ దేహాలని సమర్పించుకున్నాడు. సంఘం అంటే ఆయన శరీరంలో అవయవాలు కాదు. మనం ఈ సంఘం చెదిరిపోకూడదు అని ఎవరి చేతిలో పెడితే ఈ సంఘం బలంగా ఉండగలదు, వారి చేతిలో పెడుతున్నాడు. ఎవరు? ఆయన యోహాను గారు. ఇంగ్లీష్ లో ఉంది కదా, అక్కడే జాన్ బిహోల్డ్ యువర్ మదర్. ఏమన్నది? జాన్ బిహోల్డ్ యువర్ మదర్. చూడండి, ఇక్కడ యోహాను అనగా కృపవరము. కృపవరం ఎవరి ద్వారా వస్తాయి మనకి? పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారు. ఎవరంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. మదర్ మేరీ సంఘానికి సాదృశ్యం. ఆయన పరిచర్య చేస్తున్న రోజుల్లో శిష్యులకు మాట ఇచ్చాడంట, నేను వెళితే మీకు ఆదరణకర్త వస్తాడు. సంఘాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? పరిశుద్ధాత్మ చేతిలో పెట్టాడు. ఇప్పుడు సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? కృపావరములతో నింపుతున్నాడు, ఆత్మ ఫలములతో నింపుతున్నాడు, సంఘాన్ని బలపరుస్తున్నాడు. సత్య స్వరూపి యొక్క ఆత్మ మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తున్నాడు. కృపావరములన్నీ కూడా పరిశుద్ధాత్మ వలన కలుగుతున్నవి. యేసుక్రీస్తు ప్రభువారు ఆషామాషగా తన సంఘాన్ని వదిలిపెట్టలేదండి. ఎవరి చేతుల్లో పెడితే సంఘం మళ్ళీ కన్యక రూపాన్ని ధరిస్తుందో, మరి ఆ మేరీ కన్యక సంఘము
ఇప్పుడు ఆ రూపాంతర అనుభవంలోకి రావాలి అని పరిశుద్ధాత్మ చేతిలో పెట్టాడు. ఈయన ఎందుకు పెట్టాడు అంటే ఆ శిలువ వారధి ద్వారా తండ్రిని చేరుకోబోతున్నాడు కాబట్టి ఆదరించబడడానికి ఒక ఆదరణకర్త కావాలి. అందుకే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్న యోహాను గారిని ఎంచుకున్నాడు. పారిపోయిన వాళ్ళని ఆయన ఎంచుకున్నాడా? ఎంచుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని గోల్గొతా మీద సిలువ వేయబడ్డారు. సిలువ మార్గము ద్వారా ప్రియుడైన యేసయ్య మనకు రక్షణ ఇచ్చి తండ్రిని చేరుకున్నాడు. ఇప్పుడు మనమందరం కూడా ప్రభు రాకడలో గోల్గొతా దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సిద్ధపడిన కన్యక వలె వెళ్ళాలి. మనందరినీ సిద్ధపరిచి తీసుకెళ్లేది ఎవరు? పరిశుద్ధాత్మ. సిలువ మనకి ఏమిచ్చింది? రక్షణ ఇచ్చింది. ఆ రక్షణ కనుక ఈ రోజు నీకు లేకపోతే నువ్వు సిల్వ దగ్గరకు రాలేవు. సిల్వ మార్గము ద్వారా తండ్రిని చేరుకోలేవు. రక్షణ అనే ఎంట్రీ పాస్ నీకు కావాలి. మారు మనసు అనేది కావాలి. బాప్తిసం అనేది కావాలి. ఇవి లేకుండా ప్రభువుని చేరుకోవడం సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణ దశలో కూడా తన తల్లిని మర్చిపోలేదు. తన బాధ్యతని అప్పగిస్తున్నాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఇక నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. పిల్లలమే మన తల్లిదండ్రులను మనం ఏం చేయాలి? సన్మానించాలి. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది ఆజ్ఞ మాత్రమే కాదు, వాగ్దానంతో ఒకదానికొకటి లింకప్ అయింది. సామెతలు 30వ అధ్యాయం 17వ వచనంలో, తల్లి మాట వినని వాని కన్నులు లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాని తిను అని ఉంటుంది. తల్లిదండ్రుల మాట వినని వారి కన్నులు ఏమంటే లోయకాకులు వారు తింటాయంట, పక్షిరాజు వారి కన్నులు అలా అవుతాయంట. సామెతలు 23-22 వచనంలో, నీకు కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకూడదు. అవును, ఈ రోజున ముదిమి వయసులో ముసలితనములో ఎంతమంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు. కానీ దేవాది దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే తల్లిదండ్రుల బాధ్యత అప్పగిస్తున్నాడు. ముదిమి వయసులోని తల్లిని నిర్లక్ష్యము చేయకూడదు. సామెతలు 23-25 వచనంలో, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిదండ్రులను ఆనందపరచవలను. దేవుడు పుట్టినందున ఎంతో మంది ఆనందించారు. నీ తల్లి నిన్ను బట్టి బాధపడదు, నిన్ను బట్టి ఏడవద్దు, నిన్ను బట్టి దుఃఖపడదు, నిన్ను వల్లే ఆనందపడాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి విషయంలో ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాడో మనం కూడా అటువంటి బాధ్యత కలిగి ఉండడం మంచిది. అదేవిధంగా ప్రియశిష్యుడైన యోహాను గారు తనకిచ్చిన బాధ్యతను వదిలిపెట్టకుండా చక్కగా నిర్వహించాడు. ఈ చిన్న వాక్యం ఆమేన్.